ఈ మధ్య చాలా చిన్న ఏజ్ నుంచి అంటే ఎవరంటే వాళ్ళు ఈవెన్ అన్‌మ్యారిడ్స్ ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అది వీడియోస్ చూడటం కానీ, లేకపోతే అదొక ఫ్యాషన్‌గా గానీ, ఫ్రెండ్స్ వల్ల గానీ చాలా మందిలో ఈ అలవాటనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం అంటే అవకాశం ఉన్నంత వరకు ఇటువంటి అలవాట్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు కొంతమందిలో మగవారిలో అంటే వీళ్ళకి సెక్స్ చేసేటప్పుడు అంటే నైట్ టైం చాలా మందిలో నిద్రలో కూడా కొంత వీర్యం అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా నిద్రలో వీర్యం పడిపోతున్నప్పుడు ఇది కామనేనా అని చాలా మంది అడుగుతారు. జనరల్ గా వన్స్ ఇన్ ఏ వైల్ అంటే వారానికి ఒకసారి అలా పడడం అనేది కామనే, కానీ ఇది ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటే దీన్ని నైట్ ఎమిషన్ అంటారు. దీనికి మీరు కంపల్సరీ డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. మీకు ఎందుకు ఇలా అవుతుంది, హార్మోనల్ సమస్యలు ఏమైనా ఉంటే దీన్ని రెక్టిఫై చేసి మందుల ద్వారా పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాము. యూరిన్ కి వెళ్ళినప్పుడు మూత్రంలో వీర్యం పడిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా నార్మల్ కాదు. ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు డాక్టర్ సలహాని పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్ లో ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారి తీసే అవకాశం ఉంటుంది.